గైస్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఈ వీడియోలో మీరు ఏం చూడబోతున్నారంటే ఇక్కడ మా డాడీకి యాంకరేజ్ జాబ్ వచ్చింది. సో మ్యాన్ పవర్ని పంపిస్తున్నారు. సో ఈ వెజల్ వచ్చేసి ఒలింపిక్ లైట్, ఇది గ్రీస్ షిప్. ఇది కొరియా నుంచి సింగపూర్ వచ్చి ఇక్కడ సింగపూర్లో మన మ్యాన్ పవర్ని ఎక్కించుకొని ఇక్కడ నుంచి శ్రీలంక వెళ్ళే లోపల ఈ వర్క్ అనేది ఫినిష్ అయిపోవాలి. సో వర్క్ ఫినిష్ అయిన తర్వాత శ్రీలంక నుంచి ఇరాన్ వెళ్తుంది, ఇరాన్ నుంచి అమెరికా వెళ్తుంది. సో ఇది 6 days ఉంటుంది సింగపూర్ నుంచి శ్రీలంక వెళ్ళడానికి. సో ఈ గ్యాప్లో మనం హైడ్రాలిక్ సిలిండర్ని మార్చి కొత్త సిలిండర్ పెట్టాలన్నమాట. సో ఇది జాబ్. ఈ షిప్ ఒక ఆయిల్ ట్యాంకర్లో ఇది సూపర్ ఆయిల్ ట్యాంకర్. సో ఇదేంటంటే ఒకేసారి 13,700,000 టన్నుల క్రూడ్ ఆయిల్ని క్యారీ చేయగలదు. ఈ ఆయిల్ ట్యాంకర్ లెంత్ వచ్చేసి మనకు 330 మీటర్లు వచ్చింది. అండ్ విడ్త్ వచ్చేసి 60 మీటర్లు, హైట్ ఏమో 33 మీటర్లు ఉంటుంది. సో ఇది ఓన్లీ ట్యాంకర్ది. అకామిడేషన్ది మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. అది ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ కొండలా కనిపిస్తుంది కదా. సో అది మనకి అండమాన్ దీవులు అంటారు కదా అది. సో ఇక్కడికి సింగపూర్ నుంచి అండమాన్ దీవులకి వెళ్ళేటప్పటికి వీళ్ళకి 3 రోజులు పట్టింది. ఈ 3 రోజులు ఈ షిప్ అనేది చాలా స్లోగా వెళ్ళింది అనమాట. ఈ స్లోగా వెళ్ళడంలోనే వీళ్ళు 75% వర్క్ అనేది పూర్తి చేస్తారు. సో అండమాన్ దగ్గర నుంచి ఇంకా ఈ ఫ్లోటేషన్ అనేది చాలా ఎక్కువ వచ్చింది అనమాట. వేవ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంది. సీ రఫ్ అంటారు కదా, అలా అనమాట. ఈ అండమాన్ ఐలాండ్ దాటిన తర్వాత నుంచి మనకి ఇండియన్ ఓషన్ అనేది స్టార్ట్ అవుతుంది కదా. సో ఈ షిప్ ఇండియన్ ఓషన్లోకి ఎంటర్ అవ్వగానే ఈ అలలు, విపరీతమైన గాలి, ఇప్పుడు మనకి వర్షాకాలం అది వస్తుంది కదా. సో దానివల్ల ఈ షిప్ అటు 4 మీటర్లు ఇటు 4 మీటర్లు ఊగేదంట. సో ఇంత పెద్ద సూపర్ ట్యాంకర్ ఆయిల్ కదిలిందంటే దాన్ని బట్టి అక్కడ వెదర్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు మీరు. సో ఇక్కడ మనం సముద్రంలో ఉంటాం కాబట్టి మినిట్ ఇంకా సెకండ్ టు సెకండ్ కూడా మారినా ఆశ్చర్యపోనవసరం లేదు. వెదర్ అంత అన్ప్రిడిక్టబుల్గా ఉంటుంది అక్కడ. సో ఇది బ్రిడ్జ్ ఏరియా. ఇందులో ఏంటంటే పైలట్స్ ఉంటారు. సో ప్రతి షిప్కి మినిమం 2 పైలట్స్ ఉంటారు. సో వీళ్ళు ఏంటంటే షిఫ్ట్స్ బట్టి మారుతూ ఉండి డ్రైవింగ్ చేస్తారు. ఈ సీ రఫ్గా ఉండడం వల్ల ఏంటంటే కిందన బేస్మెంట్లో ఉన్న క్రూలోంచి ఒక ఇద్దరిని అబ్జర్వేటర్ కింద తీసుకొచ్చుకున్నారట. సో ఇది 4వ రోజు. సో 4th డే ఏంటంటే అలలు అవి ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే ఆ రోజుకి కెప్టెన్ వర్క్ అనేది సస్పెండ్ చేశాడట. అందుకనే మా వాళ్ళు వర్క్ ఆపేశారు, కంటిన్యూ చేయకుండా ఆ రోజుకి. వీళ్ళకి కూడా సీ సిక్నెస్ రావడం వల్ల వీళ్ళు కూడా రెస్ట్ తీసుకున్నారు ఆ రోజు, ఎలాగో వర్క్ సస్పెండ్ అయింది కదా అని చెప్పి. వీళ్ళ అకామిడేషన్ కూడా నేను ఇక్కడ మీకు పిక్ యాడ్ చేశాను చూడండి. సో వీళ్ళ అకామిడేషన్లో ఏంటంటే వీళ్ళకి సెపరేట్గా ఇండివిజువల్ బెడ్స్ అనేవి ఇచ్చారు. సో ఇండివిజువల్ బెడ్స్లో మనకి టిష్యూస్, టవల్, సోప్, బ్రష్ మొత్తం E to Z అన్నీ ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్గానే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. సో ప్రతిరోజు మార్నింగ్ 8కి బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం 12 గంటలకి భోజనము, ఈవినింగ్ 5కి డిన్నర్. సో ఈ టైమింగ్స్ అన్నీ వీళ్ళు వెళ్ళే ఆల్టిట్యూడ్, లాటిట్యూడ్ బట్టి, ఆ టైం జోన్ బట్టి, వీళ్ళు ఏ పార్ట్లో ఉన్నారో ఆ ఏరియా బట్టి వీళ్ళు టైమింగ్ అనేది ఫాలో అయ్యేవారు. సో వీళ్ళకి బేస్మెంట్లో ఫిలిప్పీన్స్ వాళ్ళు ఉన్నారు. సో పైన క్రూ వచ్చేసి ఇంజనీర్స్, పైలట్స్ వీళ్ళందరూ ఉంటారు కదా. సో ఈ హయ్యర్ అఫీషియల్స్ మొత్తం గ్రీస్ వాళ్ళు. సో ఈ బేస్మెంట్లో ఉన్న ఫిలిప్పీన్స్ వాళ్ళే కుకింగ్ చేసేవారు అనమాట. సో ఇందులో షెఫ్ కూడా ఫిలిప్పీన్ అతనే. సో ఇందులో వీళ్ళకి ఏంటంటే డైలీ ఒక మనకి రోస్టర్ అంటారు కదా, అలా అనమాట. వీళ్ళకి ఏంటంటే ఏం ఫుడ్ వండాలి, ఏంటి చేయాలి అని ఒక లిస్ట్ ఉండేది. దాన్ని బట్టి మోస్ట్లీ వీళ్ళకి పోర్క్, బీఫే వండేవారు. సో అప్పుడప్పుడు ప్రాన్స్, ఫిష్, చికెన్ ఇలా వండేవారు అనమాట. అది చాలా తక్కువగా తినేవారు. వీళ్ళకి మోస్ట్లీ పోర్క్, బీఫే వండేవారు. సో ఫిష్, ప్రాన్స్ ఇలాంటి టైంలో ఏంటంటే ఇక్కడ ప్రియా పచ్చడి ఉంది వీళ్ళకి, లక్కీగా దొరికింది అక్కడ. సో అదే వేసుకొని తినేవారు అనమాట. బీఫ్, పోర్క్ మా హస్బెండ్ తినరు కాబట్టి వీటితో సరిపెట్టుకున్నారు. సో వీళ్ళకి ముందు షిప్లానే వీళ్ళకి కూడా ఒక కిచెన్ ఏరియా ఉంది, రెఫ్రిజిరేటర్ ఉంది, దాంట్లో కూల్ డ్రింక్స్, మొత్తం బ్రెడ్ అన్నీ స్టోర్ చేసుకున్నారు వీళ్ళు.
ఏ టైంలో ఏది తినాలన్నా సరే వాళ్ళు వచ్చి తీసుకొని తినొచ్చు, తాగొచ్చు. వాళ్ళకి ఇంతే తీసుకోవాలి, ఇదే తీసుకోవాలని లిమిటేషన్స్ ఏమీ లేవు. వాళ్ళకి ఆకలేస్తే వెళ్ళి ఏదైనా తినొచ్చంట అలా అని చెప్పారు. సో ఇది ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదేమో వాటర్ సిస్టమ్. వీళ్ళు వర్క్ చేసి వచ్చిన తర్వాత మొత్తం డర్టీగా ఉంటారు కదా, సో అలాగా ఉండకుండా ఇదేంటంటే జస్ట్ ప్రెస్ చేస్తే వాటర్ పైకి వస్తే అలా జస్ట్ తాగేయడమే. సో ఈ సిస్టమ్ ప్రతి షిప్లోని ఈ సిస్టమ్ అనేది ఉంటుందంట. ఈవెన్ సింగపూర్లో కూడా ఉంటాయి ఇక్కడ ఇలాంటివి. ఇప్పుడు వెళ్ళేదేమో స్మోకింగ్ ఏరియా అండ్ టీవీ ఏరియా కూడా ఉంటుంది. ఇదేమో ఎక్సిలేటర్. స్మోకింగ్ వచ్చేసి ఓన్లీ ఆ రూమ్లో మాత్రమే చేయాలి. బయట షిప్లో ఏ రూమ్లో కానీ బయట ఎక్కడ కూడా చేయకూడదు, ఓన్లీ ఆ రూమ్లోనే చేయాలి. అండ్ ఇది వచ్చేసి వీళ్ళ రిలాక్సింగ్ రూమ్. ఇందులో టీవీ ఉంటుంది. సో వీళ్ళకి నచ్చినప్పుడు ఇలాగా లంచ్ బ్రేక్లో ఏదైనా టైం ఉంటే కనుక ఇలా వచ్చి ఇక్కడ ఈ టిక్టాక్ వీడియోస్ కానీ బాస్కెట్బాల్వి ఇవన్నీ చూసేవారు. వీళ్ళకి ఇంటర్నెట్ ఎక్కడి నుంచి వస్తుందంటే శాటిలైట్ నుంచి వస్తుంది. ఏంటంటే శాటిలైట్ నుంచి ఇంటర్నెట్ కావాలి అంటే కనుక మనం $20 అంటే అమెరికన్ డాలర్స్ పే చేయాలి. 250 MB అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా కావాలంటే రీఛార్జ్ చేసుకోవచ్చు. వీళ్ళు ఈ 8 రోజులు ఉన్నారు కదా, 7 days, ఈ 7 daysకి వీళ్ళు 2 times రీఛార్జ్ చేసుకున్నారు. ఒక 250 MB నెట్కి $20 అనేది వీళ్ళు పే చేశారు. అది కూడా షిప్ వాడికే పే చేశారు వీళ్ళు, ఎందుకంటే షిప్ వాడే శాటిలైట్ నుంచి ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ చేశాడు. సీ సిక్నెస్ ఉంటుంది అని చెప్పాను కదా, ఏంటంటే వేవ్స్కి బాడీ మొత్తం మోషన్లో ఉంటుంది కదా, కదులుతూ ఉంటుంది కదా, పడుకున్నప్పుడు తిన్నప్పుడు ఏ చేసినా సరే కదులుతూ ఉంటుంది కదా. సో అలాగా మిగతా వెళ్ళిన మ్యాన్ పవర్ మొత్తం సీ సిక్నెస్తో పడుకోవడంతో మా ఆయనకి ఫస్ట్లోని సీ సిక్నెస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల కొంచెం రికవర్ అయిన తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకుంటే మా హస్బెండ్ వచ్చేసి ఇలాగ వీడియో అనేది షూట్ చేశారు. ఈ షూటింగ్లో ఏంటంటే ఆయన వేల్స్ చూశారు, డాల్ఫిన్స్ అవి కూడా చూశారు. కానీ షూట్ చేసేటప్పటికి అది చాలా దూరంలో ఉన్నాయి, సో రికార్డ్ చేసినా కనిపించట్లేదని చేయలేదు. How many times you visited Varanasi? How many? Days. I mean, how many times? I go to Varanasi. Not yet, but I like to come maybe for 2 months. First to West India, and after I go to the north. You come better South India. South India is better than North India Why? because of fully greenery. I need relax. I need psychedelics. Here also available all things. Ah, Yes. So many temples have in Tamil Nadu. Tamil Nadu. Yeah, ancient time temples have in Tamil Nadu. Tamil Nadu. Yes. Lot of Ganesha statues there. You like Ganesha? Ganesh. Yeah. Yes. How many times you visited Nepal? Nepal. Yeah. Kathmandu. Yeah. Have good honey there. One time or 2 times? Two. 2 times you visited. ఓకే. ఇది ఇప్పుడు మనోడు ఎవరంటే గ్రీస్ షిప్లో మామూలుగా గ్రీస్ మెంబర్ అన్నమాట. ఇందులో క్రూలో ఒక అతను అన్నమాట. హిందుత్వం అంటే మనోడికి మంచి పిచ్చి అన్నమాట. వారణాసి కాశీ వెళ్ళాడట, తర్వాత కాఠ్మండు పశుపతినాథ్ దేవాలయం కూడా వెళ్ళాడట. నన్ను అడిగితే నువ్వు ఎన్నిసార్లు వెళ్ళావని. Tell me about India. About India. Yeah. For me, India it's very interesting country because have so many cultures, different. Yeah. Have all of that. Yeah. The gods have. I don't know exactly, but You like India? I speak one spirit inside me and say to me, go there, You believe Guru Parampara? bara bara. Yeah. Guru. You believe Guru? Oh yes, yes. Yeah. Guru. Okay. I need to come in India to find my soul. Okay. Yes. For me, it's the best choice and the best way to find my spirit there.
Okay. Tell me about yourself. About myself, Yes. what I say for me? Tell me your name, your country, your religion. Alexander. Okay. I am from Greece. Okay. That's all. Here your designation. In ship your designation. What is the designation of your ship? In ship. Mean your work here. What Engineer. engineer. Okay. What is your religion? Religion. Yes. What believe you? I'm from India. I believe Hinduism. Muslim, Catholic. No have religion. Yeah. No have What religion? nothing. Nothing. Oh, atheist. Eh? You are atheist. Atheist. Yes. Oh, okay. Thank you. ఈ వీడియో క్లిప్పింగ్ చూసారు కదా, సో ఆయన ఈ షిప్కి ఇంజనీర్ అనమాట. సో ఆయన ఏంటంటే ఇండియా చాలాసార్లు వచ్చారట, వారణాసి కూడా వెళ్ళారట. నేను ఇండియన్ అయ్యి నేనే వెళ్ళలేదు ఒకసారి కూడా, అసలు నాకు నార్త్ సైడ్ కూడా ఏమీ తెలీదు. ఆయన వెళ్ళారు అంటే నేను కూడా వెళ్ళాలి ఒకసారి అన్నా సరే అని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఆయన ఏంటంటే వర్క్ అయిపోగానే లేదా ఆయనకి ఖాళీ ఉన్న టైంలో ఏంటంటే మా హస్బెండ్ వీళ్ళందరి దగ్గరికి వచ్చేసి కబుర్లు చెప్పుకునేవారట, అలా మాట్లాడేవాడట. ఇండియా గురించి, ఇండియాలో ఏమేమి తిరిగాడు అన్నీ చెప్పేవాడట.
నచ్చింది అనుకుంటున్నాను. సో షిప్లో ఏమైతే ఫుడ్ పెట్టారో అండ్ శ్రీలంకలో అక్కడక్కడ చిన్నగా పిక్స్ యాడ్ చేశాను. సో వాళ్ళకి టైం లేక ఎక్కువ తీసుకోలేకపోయారు అండ్ ఎర్లీ మార్నింగ్ జర్నీస్ వల్ల అసలు శ్రీలంకలో పిక్స్ ఏం తీసుకోలేదు. సో ఏవైతే తీసారో అవి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను. దట్స్ ఇట్ గైస్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాము. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇంకా మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు బాయ్. అందరూ జాగ్రత్తగా ఉండండి.